హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ గణేష్ నిమజ్జనం చూడడానికి అయితే వచ్చామన్నమాట. సో నాకైతే ఫుల్ ఫీవర్ ఉంది, కాకపోతే పిల్లలు వెళ్దామని చెప్పేసి చాలా మారం చేశారు. ఇక మా హస్బెండ్ కూడా హాఫ్ డే అన్నమాట, ఎందుకంటే రూట్స్ సరిగా ఉండవు కాబట్టి లీవ్ అయితే ఇచ్చేసారు. సో ఇక పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాము. ఇక ఓపిక లేక ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాం. అలాగే గణేషులు కూడా వెళ్తున్నాయి కదా, చూద్దామని చెప్పేసి ఇలా కూర్చున్నామండి. చాలామంది పులిహోర అలా చిన్న చిన్న ప్రసాదాలు అయితే పెట్టేశారు. ఇక బండ్లో వెళ్తారు కదా, వాళ్ళైతే ఇచ్చేసారు. ఇక పిల్లలు అవి తినుకుంటూ ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. నేను వీడియో అయితే తీసాను. ఇక ఇలా ఫ్రూట్స్, మజా బాటిల్స్ అయితే ఇవి కూడా ఇచ్చేసారు. మనం 10 రూపీస్ 20 రూపీసే కదా పెట్టి కొనుక్కుంటాము, కాకపోతే ఇలా ఫ్రీగా ఇచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, వాళ్ళకైనా మనకైనా సరే. ఇక ఫైనల్లీ గణేశుని పండుగ అయితే చూస్తుండేనే 9 డేస్ అయితే గడిచిపోయాయి అన్నమాట. ఇక మనకి ఏ పండుగ అయినా సరే 1 డే అలా వచ్చి ఉంటుంది, కాకపోతే గణేశుని అనేది 9 డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం కదా, మనకు దేవుని దగ్గర పెడితే ప్రతి ఒక్కరు కంపల్సరీ తింటారు, ఎవరైతే మిస్ అవ్వరో అది మాత్రం చాలా మిస్ అవుతాం అన్నమాట. ఇక ఫైనల్లీ కొన్ని గణేశులను అయితే ఇలా చూసామండి, చాలా మంచిగా అనిపించింది. మనకు 9 డేస్ ఒక్కొక్కసారి గణేశుని ఎందుకు చూస్తూ ఉంటే అంత బాగుందబ్బా అని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పటికీ గుర్తుగా ఉండాలని చెప్పేసి వీడియో కూడా తీసుకుంటాం. ఇక్కడ కూడా చాలామంది అలాగే గణేశులను అయితే చాలామంది ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తున్నారన్నమాట, చాలా మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ ఇయర్ అన్నమాట, ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తుండనే 9 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకేనా మరి, బాయ్ అండి అందరికీ.